తెలంగాణ హైకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుతో రాష్ట్రంలోని వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు మొఖాల్లో చిరునవ్వులు విరిశాయి మరియు వారిలో కొత్త ఆశలు చిగురించాయి. తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవకే అంకితం చేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాలని ఆశించే రిటైర్డ్ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత తమ స్వంత డబ్బు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావడం మరియు పోరాడాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. అయితే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం వారి పక్షాన నిలబడి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు అందరూ ఏకగ్రీవంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు కేవలం కొందరికే కాకుండా మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకొస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాల నేపథ్యంలో కేవలం కోర్టు మెట్లు ఎక్కిన వారికి మాత్రమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల కోర్టుకు వెళ్ళలేకపోయిన ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా విన్నవిస్తున్నాయి. ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తించి సుమారు 10,000 కోట్ల రూపాయలను ఏకమొత్తంలో విడుదల చేస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, లేదంటే వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే పెన్షనర్ల అవసరాలు తీరవని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ రోజే వారి ప్రయోజనాలు అందాలనేదే ఈ నిబంధన అయినప్పటికీ, అది అమలు కాకపోవడం వల్ల అందరికీ న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సోమవారం నాడు అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేస్తూ ఏప్రిల్ 9వ తేదీలోపు కనీసం 2,600 మంది కంటెంప్ట్ పిటిషనర్లకు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన వారికి వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఖచ్చితంగా చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఆదేశించింది. న్యాయస్థానం విధించిన ఈ గడువులోపు నిధులు విడుదల కాకపోతే అది నేరుగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, అప్పుడు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా జవాబుదారీ కావాల్సి ఉంటుందని మరియు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చి నిధులు విడుదల ప్రక్రియ వేగవంతం అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. అలాగే గణాంకాలను లోతుగా పరిశీలిస్తే 2024 మార్చి నెల నుండి ఇప్పటి వరకు పదవి విరమణ పొందిన సుమారు 20,000 మంది ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పడింది. ఈ భారీ మొత్తంలో గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఏ ఒక్కరి భిక్షో కాదని, ప్రతి ఉద్యోగి దశాబ్దాల పాటు కష్టపడి దాచుకున్న చట్టబద్ధమైన హక్కులని సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఈ బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల ప్రభుత్వానికి వడ్డీ భారం పెరగడమే కాకుండా ఉద్యోగులలో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం కూడా సన్నగిల్లుతోంది. పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో ఈ వృద్ధ ఉద్యోగులు ప్రస్తుతం అత్యంత దయనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత చరమాంకంలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే సమయంలో చాలా మందికి కనీసం నిత్యావసర మందులు కొనుక్కోవడానికి లేదా అత్యవసర శాస్త్రచికిత్సలు చేయించుకోవడానికి కూడా చేతిలో పైసా లేని పరిస్థితి నెలకొంది. తమ సర్వీస్‌లో ఉండగా పిల్లల చదువుల కోసం లేదా పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక బ్యాంకు నోటీసులతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. గౌరవప్రదంగా జీవించాల్సిన సమయంలో ఇలాంటి ఇబ్బందులు పడటం సమాజానికి మంచిది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే మిన్నగా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, తమ కష్టార్జితమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కళ్ళారా చూడకుండానే, ఆ సొమ్మును తమ అవసరాలకు వాడుకోకుండానే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 70-80 మంది విశ్రాంత ఉద్యోగులు అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణించారు. వారు ప్రాణాలతో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని, కనీసం వారి కుటుంబాలకైనా ఇప్పుడు ఆ బకాయిలను వెంటనే అందజేయాలని తోటి ఉద్యోగులు వేడుకుంటున్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలన్నా, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలన్నా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది బాధితులు ధైర్యం చేసి కోర్టును ఆశ్రయించడంతో వారందరికీ న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఒక గొప్ప ఆశాకిరణం లాంటిది. న్యాయస్థానం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల ప్రభుత్వం ఇకనైనా సాకులు చెప్పడం మానేసి ఖజానా నుండి నిధులు విడుదల చేస్తుందని లక్షలాది మంది పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి కేవలం కోర్టుకు వెళ్ళిన వారికే కాకుండా అందరికీ ఈ ఏప్రిల్ 9 లోపు న్యాయం జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు యుక్త కంఠంతో కోరుతున్నాయి.